ఎవ్వరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. రైతగా వారు మీరు అప్పులు తెచ్చిలు కావచ్చు, ఏమైనా చేసేది కావచ్చు, ఇవాళ రేపు కట్టుకుంటారు కింద మీద పడి. అంతేగాని అప్పులు కుప్పలు మారిందని అనవసరంగా ఆత్మహత్యలు చేసుకోవద్దు. రేవంత్ రెడ్డి గారిని ఆయన మెడలు వంచడానికైతే గత ప్రభుత్వం వారు ప్రయత్నం చేస్తున్నారు. మరి రైతు బంధు డబ్బులను వేయకుండా ఇటు కేసీఆర్ ఇచ్చిన 7,700 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఆర్బీఐ నుంచి తీసుకొచ్చిన 5,000 కోట్ల రూపాయలు మరి రేవంత్ రెడ్డి రైతులకు ఇవ్వకుండా ఆ పైసలు ఏం చేసిండు అనే దానిపైన మాజీ మంత్రి కేటీఆర్ గారు అయితే మెడలు వంచైనా సరే మీకు న్యాయం చేకూరుస్తాను, మీరు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దంటున్నారు. ప్రజలు కూడా అదే ఫాలో అయిపోవాలి. ఎవరు చనిపోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా పోయి ఆ పైసలు ఏం చేస్తుందో పూర్తి స్థాయిలో మనం కూడా బయట పెట్టే ప్రయత్నం అయితే చేద్దాము. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాలలో గురువారం కేటీఆర్ ప్రకటించి పర్యటన